నమస్తే, వెల్కమ్ టు ప్రజాజ్యోతి న్యూస్. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యక్రమంలో ఏపీజీఈఏ పోలవరం యూనిట్ ఎన్నికలు 17/5/2025న జరిగిన నామినేషన్ల స్పీకర్ పరిశీలన అనంతరం కార్యవర్గం ఏకంగా ఎందుకు అయిందని పరిశీలకులు తెలియజేశారు. అనంతరం పోలవరం యూనిట్ అధ్యక్షులుగా ఎం వెంకటేశ్వరరావు, అసోసియేట్ అధ్యక్షులుగా సిహెచ్ శ్రీనివాస్ బాబు, ఉపాధ్యక్షులుగా ఏ శ్రీనివాసరావు, కె బాబురావు, సిహెచ్ నాగమణి, కార్యదర్శులుగా వి రాజారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా వి రాజారావు, సంయుక్త కార్యదర్శులుగా వి ఆశా బేగం, కె రాంబాబు, ట్రెజరర్గా వై వరప్రసాద్ ఎన్నికయ్యారు. ఎలక్షన్ ఆఫీసర్గా జిల్లా కార్యదర్శి ఎన్విఎస్ రామకృష్ణారావు, ఎలక్షన్ పరిశీలకులుగా జంగారెడ్డిగూడెం యూనిట్ కార్యదర్శి కె ఫణీంద్ర, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా జంగారెడ్డిగూడెం యూనిట్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా వి భానుప్రకాష్ వ్యవహరించారు. పోలవరం యూనిట్ సమావేశంలో వెంటనే 3 డిఏలను మంజూరు చేయాలని, పీఆర్సీ కోసం కమిషనర్ నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను విజయవాడలో జరిగే 3వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ నాయకత్వం, కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ నాయకత్వం, కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ నాయకత్వం, 12వ పిఆర్సీ ఉద్యోగులకి రావాల్సిన బాకీలు, రావాల్సిన బకాయిలు, పాత పెన్షన్ విధానం జయప్రదం చేయండి. 3వ కౌన్సిల్ సమావేశాలను ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ రోజున పోలవరం తాలూకా యూనిట్ ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ ఎన్నికల్లో ఏకగ్రీవంగా బాడీని ఎన్నుకోవడం జరిగింది. వెంకటేశ్వరరావు గారు, శ్రీనివాసరావు గారు తదితరులందరూ కూడా ఇక్కడ కార్యవర్గంగా ఎన్నికవ్వడం జరిగింది. మేము ప్రధానంగా చెప్పేది ఏంటంటే, జూన్ 5వ తారీఖున మా సంఘం రాష్ట్ర మహాసభలు విజయవాడలో జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని అందరినీ కూడా అన్ని శాఖల్లో ఉన్న ఉద్యోగుల్ని, క్లాస్ 4 నుంచి గ్రూప్ 1 ఆఫీసర్స్ వరకు అందరినీ కూడా కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని కోరుతున్నాం. ప్రధానంగా ఉద్యోగులకి గత అనేక సంవత్సరాల నుంచి పేరుకుపోయిన బకాయిలు, డిఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు అలాగే ఉన్నాయి. అలాగే పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేసి 3 సంవత్సరాలు అయింది. ఆ కమిషనర్ జాయిన్ అవ్వకపోవడం, అది అలాగే ఉండిపోవడం జరిగింది. వెంటనే మేము జ్యుడిషియల్ రిటైర్డ్ జడ్జి నాయకత్వంలో ఒక 3 త్రిసభ్య సంఘం పీఆర్సీ పే రివిజన్ కోసం ఏర్పాటు చేయమని, ఆ పే రివిజన్ని వెంటనే అమలు చేయాలని, అలాగే పెన్షన్ విధానం గురించి సరైన అవగాహన లేదు. సిపిఎస్ ఉందా, జీపీఎస్ ఉందా, ఏముంది అనేది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని, అలాగే పాత పెన్షన్ విధానానికి తగ్గేలాగా కాకుండా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని మాత్రమే ఉద్యోగ లోకం, ఉపాధ్యాయ లోకం కోరుకుంటోంది. ఈ సమస్యల్ని కొత్తగా వచ్చిన ప్రభుత్వం, సానుకూల ప్రభుత్వం, ఉద్యోగులకి సానుకూలంగా వ్యవహరించిన ప్రభుత్వం ఈ సమస్యలన్నింటినీ ఒక పేజ్డ్ మేనర్లో పరిష్కారం చేస్తుందని నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.